వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం రాశి ఫలాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక, అక్టోబర్ మాసం ఒక సూర్య గమనం చేత మనం మాట్లాడుకునే విషయంతో పాటుగా అటు గురువు కూడా అతిచారం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం కాలం పాటు ఆయన ఒక రాశిలో ఉంటారు కదా. కానీ ఇప్పుడు మాత్రం అటు కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వక్రించి మిథునంలోకి వెళ్ళి ఇటువంటి అతిచారం అనేది ఉంది గురుగ్రహానికి సంబంధించి. మరి ఇది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాము. ముందుగా ఒకసారి గోచార గ్రహస్థితి ఎలా ఉందో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా అమ్మా. అక్టోబరు 18వ తారీఖు ఈ సందర్భంలో ఈ గురుగ్రహం ఏదైతే ఉందో మనకు ముఖ్యంగా గురువు శని రెండు కూడా పెద్ద గ్రహాలు. ఇవి రెండు ఈ గ్రహాలకు ఉండేటువంటి ఈ యొక్క సైడ్ లుక్స్ అంటే ఎక్స్ట్రా లుక్స్ అనేటువంటివి తీవ్రమైనటువంటి ఇబ్బందులను మనకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఇట్టి గురుగ్రహం ఏదైతే ఉందో మనకు మిథునములో ఉన్నటువంటి గురుగ్రహము మనకు సుమారుగా 40 నుంచి 41 రోజుల పాటుగా ఈ యొక్క కర్కాటకంలోకి వచ్చి కాస్త వక్రించి మళ్ళీ మిథునంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం సూర్యభగవానుడు అదేవిధంగా బుధుడు మనకు కన్యలో ఉండడం జరిగింది. ఈ యొక్క సూర్యభగవానుడు ఇదే మంత్ ఎండింగ్ వరకు అంటే ఈ 15 to 18, 20 ఈ ప్రాంతంలో మనకు సూర్యభగవానుడు కూడా కాస్త ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ 16th మళ్ళీ ఆయన తులలోకి వచ్చేస్తారు. బుధుడు వచ్చేసి మనకు బుధ కుజుల కలయిక ఈ యొక్క వృచ్చికంలో ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. శుక్రగ్రహము మనకు కన్యలో ఉండడం జరుగుతున్నది. దీంతో పాటుగా శనేశ్వరుడు ఆల్రెడీ వక్రంలో మనకు మీనంలో ఉండడం జరిగింది. రాహువు ఎట్ ద సేమ్ టైం ఎక్కడున్నాడో అక్కడే, కేతు కూడా సింహంలో. సో ఓవరాల్గా మనకు గ్రహచారము గోచారం అనేటువంటివి రెండిట్లకి సంబంధించింది ఇది మనం తెలుసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క గోచారంలో ఏదైతే పేరుందో గ్రహచారంలో వేరే పేరు ఉంటాయి. వీరికి రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మనకు గ్రహచారంలో ఉండేటువంటి ఆ యొక్క జన్మనామం ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మన యొక్క పేరున్నట్టయితే వీరికి కేవలం ఒక్కసారి మాత్రమే ఇబ్బంది ఉంటుంది. అంటే ఫలానా రమేషు అనుకుందాం, తులారాశి రమేషు అనుకుంటే ప్రజెంట్గా గురుబలం చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ నెంబర్ 6 వాళ్ళు మనం చాలా నెంబర్ ఆఫ్ ఛానల్లో గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. 6 రిలేటెడ్ చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి. కానీ వీరి యొక్క జన్మనామం కనుక ఒకవేళ ఏ వృషభానిదో మేషానిదో అయితే మళ్ళీ పరిస్థితి వేరే ఉంటుంది. సో కనుక అసలు ఏమిటి మనకంటూ ఒక లక్కీ డే, ఒక లక్కీ నెంబర్ ఇలాంటివన్నీ కూడా ఉంటవి. ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళితే 100కు 200% జీవితం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. రైట్ అండి. గోచార పరిస్థితి ఇలా ఉంది, గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహస్థితి వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇక అక్టోబర్ మాసం ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది మురళి గారు? తప్పకుండా అమ్మా. 2023లో ఎలాంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరిగాయో ధనుసు రాశి వారికి, అదేవిధంగా ఎలాంటి అనూహ్యమైనటువంటి ఆపదలు ఎదుర్కొన్నారో, ఇంకా మేర ఎవరైతే ధనుస్సు రాశి వారు ఉన్నారో స్థాన చలనాలు ప్రదేశ మార్పులు చేశారో మళ్ళీ ఈ సందర్భంలో 2022 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు వరకు సుమారుగా మళ్ళీ ఈ 2025 ఆగస్టు నుండి 2026 ఆగస్టు లోపు ముందుగానే చెప్తున్న ఇటు అక్టోబర్ నెలలో దీనికి మనకు అశుభము పలుకబోయేటువంటి పరిస్థితి. ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ప్రెషర్ కావచ్చును, లేదా ఎట్టు తిరిగి ఉద్యోగంలో నుండి తన్ని పంపించాలి అనేటువంటి భావన కావచ్చును. అదేవిధంగా ధనుస్సు రాశి వారికి చేసేటువంటి వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి సందర్భాలు కానీ, అధిక మొత్తంలో ఎవరినో నమ్మి డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది నాంది. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఏం జరుగుతుంది అనేది 1కి 2 సార్లు వెనక్కి చూసుకొని, సైడ్కు చూసుకొని, ఇటు సైడ్కు చూసుకొని వాహనం నడపడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉంటుంది. కనుక
జీవితము అనేటువంటి ఈ యొక్క నావ అనేటువంటిది ముందుకు వెళ్ళాలి అనుకుంటే చుట్టుపక్కల చూసుకొని ముందుకు వెళ్ళండి. ఎప్పుడూ ఉండే అటువంటి సిచ్యువేషన్స్ ఉండవు. ప్రజెంట్ కూడా అదే పరిస్థితి. గృహములో సమస్యలు, భర్త ఎవరైతే ఉన్నారో ధనస్సు రాశికి సంబంధించినటువంటి భర్త చేసేటువంటి పనులు ఏవైతే ఉంటే ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును, లేదా కొంత ఈ విషయాలు బయట తెలియవద్దు అని అనుకునేటువంటి విషయాలు కానీ ఇవి బయటపడే పరిస్థితి ఉంటుంది. అందులో ముఖ్యంగా బా, బి, బు అక్షరాలతో ఉండేటువంటి వారు బీ కేర్ఫుల్. భిక్షపతి కానీ, బాబీ కానీ, భాను ప్రసాద్ కానీ, భారతి కానీ, భరత్ కానీ జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్ అంటే మామూలు బీ కేర్ఫుల్ కాదు, వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్త. బ్రెయిన్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ధనస్సు రాశి వారు ఏది ఏమైనప్పటికీ కూడా. ఇక అదేవిధంగా కొంతమేర ఇట్టి ధనస్సు రాశి వారికి అనారోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఆల్ ఆఫ్ సడన్గా అద్దంలో ముఖం చూసుకుంటూ ఉన్నాం, చక్కగా ఉంది నా ముఖం, బాగుంది నా ముఖం అని అద్దాన్ని ఇంకా తుడుస్తూ ఉండేటువంటి సందర్భాలలో ఇంకా మనకు మన యొక్క ఫేస్ అనేటువంటిది ఇంకా గ్లోగా కనబడే సందర్భంలో ఎవడో క్రికెట్ ఆడితే ఒక బాల్ వచ్చిందని దాకా పగిలిపోతుంది. అయ్యో ఈ విధంగా అయిపోయింది ఏంది, మన ముఖమే అద్భుతంగా ఉన్నటువంటి ముఖము ఆ యొక్క రాయి కావచ్చును, బాలు కావచ్చును తాకడం వల్ల ఆ అద్దం పగిలి అందవికారంగా మన ముఖం కనబడుతుంది. దీనికి మనం ఏం అర్థం చేసుకుంటామంటే ఎవరో నాకు చేతబడి చేశారా, ఎవరైనా నాకేమైనా ప్రయోగం చేశారా, లేదా ఎవరో మమ్మ మీద ఓర్వకుండా ఉంది అనేటువంటి ఆలోచనలు, అనేటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. సో జాగ్రత్త. ఉద్యోగంలో మార్పులు మాత్రము ఇప్పుడే చెందకండి, ఒక 1-2 months ఆగి స్టెప్ తీసుకోండి. ఇక అదేవిధంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో వివాహ ప్రయత్నాలు ఈ అక్టోబరు, నవంబర్, డిసెంబర్ లోపే చేసుకోండి. అక్టోబర్లో సంబంధం సెట్ అయింది, మేము జనవరి, ఫిబ్రవరిలో వివాహం చేసుకుంటాము, అబ్రాడ్లో ఉంటారు, వారు అప్పుడు వస్తారు, వీరు ఇప్పుడు వస్తారు అంటే మాత్రం ఏమయ్యేది తెలియదు. ఒక ఇంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పీరియడ్గా ధనుసు రాశి వారికి చెప్తున్నారు కాబట్టి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే గట్టెక్కే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చు. భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఎక్కువగా వాదన అనేటువంటిది ఫస్ట్ తక్కువ చేసుకోవాలి, ఇది పెద్ద పరిహారం మీకు. రెండవది ఈ యొక్క ధనస్సు రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు ఖచ్చితంగా వీరి యొక్క జన్మించినటువంటి ఆ సమయానికి ఒక డేట్ అనేటువంటిది ఉంటుంది. మంచి ఏ డేట్ లక్కీ డే, ఏ రోజు లక్కీ డే అంటే డేట్ అండ్ రోజు అనేది చూసుకొని ముందుకు వెళితే వీరికి బాగుంటుంది. కనుక ధనస్సు రాశి వారికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి, ఇదే వీరికి రెమెడీ. డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పీరియడ్ కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తూ ధనుసు రాశి వారికి. ఇక నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. మహాదేవ్.